అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన ప్రభుత్వాల్లో ఈ పోలీసులు ఆయా ప్రభుత్వాల కోసం పనిచేయలేదా? ఇప్పుడు కాస్త ఎక్కువ పనిచేస్తున్నారు అనిపిస్తుంది అంతే. నాకు ఇష్టం లేకుంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికారులు అందరూ ఉంటారు, అందరినీ మార్చేసి కొత్తలు పెట్టుకోవచ్చు. ఎవరుతారు ఇక్కడ? అడ్డం వచ్చే వాళ్ళు ఎవరున్నారు? మేము పోయిన ఎలక్షన్లో ఇదే గొడవ ఉండింది కదా, మర్చిపోతే ఎట్లా మనం అప్పుడే? ఇప్పుడు ఏదో ఒక అత్యున్నత స్థానానికి ప్రపోజల్ పోయే వ్యక్తి ఆ రోజున ఎన్నికల్లో అన్యాయం చేశాడనే కదా ఆయన ఏదో సస్పెండ్ రోజు చేశారు. కాబట్టి ఒకటి, ఎలక్షన్ కమిషన్కి సంపూర్ణమైన అధికారాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులను భావిస్తారో నిష్పక్షపాతమైన అధికారులు ఎన్నికల విధుల్లో పెట్టాలి. అది ఎన్నికలకు మంచిది, ప్రజలకు మంచిది. కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో పార్టీలకు కొమ్ములు కాసేవాళ్ళు కాకుండా, కులాల కోసం మతాల కోసం పనిచేసే వాళ్ళు కాకుండా, ప్రజల కోసం పనిచేసే, ప్రజాస్వామ్యాన్ని కాపాడే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడే ఈ ఎన్నికలకి అటువంటి ఆఫీసర్లు నియమించమని ఎన్నికల కమిషన్ నేను కోరుకుంటా ఉన్నాను. అనంతపురం జిల్లాకు అన్యాయం చేశారు, మీరు అన్యాయం చేశారని రెండు పార్టీల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ 10 సంవత్సరాల పరిపాలనలో అనంతపురం జిల్లాకు మీరు చేసిన ఒక మంచి పని చెప్పమని కోరుతా ఉన్నా. మాటలు చూస్తే చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీల పరిపాలనలో హెచ్ఎల్సి కింద మీరు ఎన్ని ఎకరాలలో పంటకి నీళ్ళు ఇచ్చారో చెప్పాలి. 8 సంవత్సరాలైంది, ఇప్పటికీ దాటిపోయి 9వ సంవత్సరం. హెచ్ఎల్సి ఆయకట్టుదారి కుటుంబంగా మాట్లాడుతూ ఉన్నాను నేను. నీళ్లు రాలేదు. అబద్ధపు లేకుంటే సత్యానికి దూరంగా ఉన్న డాక్యుమెంట్లతో ఉన్న నీటి పారుదల తప్ప, ఉదాహరణకి నీటి కేటాయింపు లేకుండానే సింగనమల చెరువు లోకలైజేషన్ అయిపోయింది అని మాట్లాడారు. నేను అడుగుతూ ఉన్నా, తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి అలొకేషన్ ఉందా? ఈసారి వచ్చి నీళ్ళల్లో హంద్రీనీవా నుంచి ఒక్క చుక్కైనా పక్కకు వచ్చిందా? ఊరికే మాటలెందుకు? జీడిపల్లి నుంచి గొల్లపల్లికి, గొల్లపల్లి నుంచి కిందికి పోవడం తప్ప. అట్లాగే హంద్రీనీవా నీళ్ళని ఈ ప్రభుత్వం మోసం చేసింది, ఆ ప్రభుత్వం మోసం చేసింది మాట్లాడుతూ ఉన్నారు. హంద్రీనీవా స్కీమునే అనంతపురం దాటించి దాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా అందరూ అనంతపురం జిల్లాకు అన్యాయం చేశారని చెప్పాలనుకున్నారు. హంద్రీనీవా కానీ, ప్రత్యేకించి హంద్రీనీవా, హెచ్ఎల్సి, మీరు చేసిన పనేంటి? ఈ జిల్లా మీద మీకున్న ప్రేమ ఏంటో చెప్పని కోరుతా ఉన్నాం. అరకొరగా భూగర్భ జలాలున్న ప్రాంతంలో విచ్చలవిడిగా ఇసుక తొగితే, విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తే భూగర్భ జలాలు అంతరించిపోతాయన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకపోయింది అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఎండిపోతున్న బోరు బావులకి, చచ్చిపోతున్న చెట్లకి సమాధానం మీరే చెప్పాలి కదా. ఆ రోజున ఎక్కడి నుంచి కూడా కొండల కొద్ది ఇసుక కొండల్ని తయారు చేసి మరి అమ్ముకున్నారే. ఇసుక ర్యాంపులు పెట్టి, కలెక్షన్ల సెంటర్లు పెట్టి గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వంలో ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా దండుకున్నారే. ఈరోజు ఈ జిల్లా ఎండిపోతూ ఉంది. తాగడానికి నీళ్ళు లేవు ఇంకా పోయే రోజుల్లో. అనంతపురం పట్టణానికి ప్రతి ఒక్కైనా మాట్లాడేది ఇక్కడ కృష్ణా జలాలు, బ్యాక్ వాటర్. మీ ఘనతనా? మా ఇంట్లో పుట్టిన బిడ్డను ఎత్తుకుని ముద్దులు పెట్టుకోవడం తప్ప మీరు చేసిన పనేంటి? ఈ అనంతపురం పట్టణంలో ఏ పని జరిగినా అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే జరిగిన సంగతి మీకు గుర్తు చేయాలనుకుంటా ఉన్నా. ఏ అభివృద్ధి పథానికి భారతీయ జనతా పార్టీతో మీరు కలిశారో చెప్పాలి. ఈ రోజున
అనంతపురం జిల్లాకు రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన ప్రత్యేక బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజు ఏమైంది? 50 కోట్లు ఇచ్చామని ఒక ఆయన మనం ఎక్కడో చెప్తే విన్నా నేను. 50 కోట్లు పసల గడ్డికి ఇచ్చినాం మేము. ఎండాకాలం వస్తే రైతు కూలీలు ఇబ్బంది పెడతా ఉంటే ఈ దేశానికే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మేమే ఇచ్చాం. సింగవరం నియోజకవర్గంలో పెద్ద బండ్లపల్లిలో మేమే దాన్ని స్టార్ట్ చేసాము. ఆ రోజున మీ దగ్గర చెప్పుకునేకి ఏందుంది? మాట్లాడితే మేము పెన్షన్లు అందరూ ఇచ్చినాం. ఒక ఆయన చెప్తా ఉన్నాడు 50 రూపాయలని 200 చేశాం. 5 నెలలకి 10 నెలలకి వచ్చే కాలాన్ని నెల వచ్చి ఏర్పాటు చేశాం. 4 గింతలు పెంచాము ఒకే ఒక్కసారి. అప్పటి రాష్ట్ర బడ్జెట్ ఎంత? కనుక ఒక ఆయన తల్లి కాంగ్రెస్ ఇంకో పిల్ల కాంగ్రెస్ అని మాట్లాడుతున్నాడు. అనేది ఆయనకు మంచిది కాదు. అది నువ్వు 2000 ఇచ్చి ఉండొచ్చు, కానీ మేము ఆఖరికి ఒకే ఒక దఫా 3 ఇంతలు 4 ఇంతలు పెంచాం. ఈరోజు చదువుకునే ప్రతి చదువు కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఆ రోజున. కస్తూరిబా స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, ఈ సెంట్రల్ యూనివర్సిటీ. నా నియోజకవర్గ స్వార్థం ఉంటే ఉండొచ్చు కాక నా నియోజకవర్గంలో ఆ రోజున సెంట్రల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసాం. ఇక్కడ కుర్రపాటుకి ఇటువైపున ఎన్ని మాట్లాడతారు మీరు? కనుక ఇప్పటికైనా సరే జిల్లా గురించి మాట్లాడండి. మీరు ఎమ్మెల్యేలు కావడం వలన, ఎంపీలు కావడం వలన ఈ జిల్లాకి ఏం ఒరగదు. మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఈ జిల్లాకి ఏం చేస్తారు, ఏం తెస్తారో తద్వారా మాత్రమే ఈ జిల్లాకి ఏమైనా లాభం ఉంటుంది. ప్రాజెక్ట్ అనంత ప్రారంభంలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అధికార పక్షంలో విపక్షంలో ఉన్నారు. మీ సమాధానం ఏందో చెప్పాలి. ఈ రోజున అనంతపురం జిల్లాకు ఎయిమ్స్ ఆ రోజున స్థలాలు కూడా చూసాం. మామిళ్ళపల్లికి ఇటు పక్కన, కూడేరుకు పైన ఎక్కడో ఒక చోట అనంతపురం జిల్లా ఎయిమ్స్ కాలేజీని తెచ్చుకున్న తర్వాత దాన్ని మంగళగిరికి తీసుకెళ్ళిన పెద్ద మనిషి ఒక ఆయన, దాన్ని మాట్లాడితే ఇక్కడేమో చేస్తా అని చెప్పి ఒక ఆయన, చివరికి ఎయిమ్స్ తరహా అదేంది సూపర్ స్పెషాలిటీ పెడతాను ఒక ఆయన. ఏమొచ్చింది ఇక్కడ? గుంతకల్ రైల్వే జోన్కు దిక్కే లేదు. బాబు గారు చెప్పాలి ఈ రోజున. నేను సద్విమర్శగానే చెప్తా ఉన్నా. గుంతకల్ రైల్వే జోన్ దాని స్థాయిని పెంచి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారా లేదా? మాట్లాడండి. ఎంతసేపు నాకు ఇదే అయింది. అవును, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చాలామంది ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో అని చెప్పాం. అంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాల్ని భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టడానికి మీకు అధికారం ఇవ్వలే ఈ రాష్ట్రం. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గెలిస్తే 100కి 100 భాగాలు రోజుకి 24 గంటలు ఈ జిల్లాకు రావాల్సిన దాన్ని సాధించడానికి కోసం, ఈ రాష్ట్రానికి రావడానికి సాధించడం కోసమే పనిచేస్తారు. అందరినీ కూడా ఆదరించి గెలిపించమని కోరుతా ఉన్నా నేను. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ఉత్తరాంధ్రతో కలిపి తక్షణం ఇస్తాము, అధికారులకు తక్షణం ఇస్తాము. ఎండిపోతున్న రైతుకు భరోసా ఇస్తాం. ఈ రోజున రైతు పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. కంటి ముందర చెట్లు కాలిపోతూ ఉన్నాయి, ఆ చిగుళ్ళన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ఒక తోట ఉన్నవాడిగా నాకు ఆ బాధ తెలుసు. నాకు వ్యాపారాలు చేసే వాళ్ళకో లేక చైన్ ఆఫ్ షాప్స్ ఉండే వాళ్ళకో తెలియకపోవచ్చు, కానీ భూమి మీద రైతాంగానికి మాకు తెలుసు. కనుక ఇవన్నీ మాట్లాడమని కోరుతా ఉన్నాను మీ యొక్క పార్టీ నాయకత్వాలతో. చెప్పండి ఏం చేస్తారో. నేను చెప్తా ఉన్నా, నిజంగా మా పార్టీ అభ్యర్థులు గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అనంతపురం జిల్లాని ప్రాజెక్ట్ అనంతని తెచ్చి మేము సస్యశ్యామలం చేసి ప్రజానీకానికి మేలు చేస్తాం.